యాజమాన్య కౌన్సిలింగ్ అనే పేరుతోని నేరుగా బిజినెస్ వైపే మా ఫైల్ తరలిస్తుంది సార్. ఇవాళ మా బాబులను చూసినట్టయితే దినదినం నూరేళ్ల గండం అన్నట్టు ఉంది సార్. మా బతుకులు 30 నుంచి 45 సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా సింగరేణిలో కష్టపడి పనిచేస్తే కంపెనీ మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారసునికి ఉద్యోగం ఇవ్వాల్సిన టైంలో నీ 2 పేర్లు ఉన్నాయి, రికార్డులో ఒక పేరు మరియు మీ సంతాపూర్లో ఒక పేరు అని చూపిస్తూ మమ్మల్ని ఇవాళ విజిలెన్స్ ముందు ఒక దోషిగా నిలబెట్టింది సార్ మా తండ్రిని మరియు మా కార్మికుల యొక్క కుటుంబాలను. ఇవాళ ఒక పక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు ఏటా 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం వారసులో కానీ ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క అదే సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ పేరుతో మారుపేరు కుటుంబాలను ఉద్యోగాలు ఇవ్వకుండా వేధిస్తుంది సార్. ఇవాళ పుట్టుపూర్వం మేనమావ తెలిసినట్టు సిఎండి బలరాం గారు 2021లో ఒక డైరెక్టర్ హోదాలో ఉండి ఆర్ఎల్సీలో ఒప్పందం టైంలో ఆయన డైరెక్టర్ హోదాలో కూర్చున్నాడు సార్. అదేవిధంగా ఇదే సంవత్సరం జరిగినటువంటి మార్చి 7 అండ్ 8 నాడు స్ట్రక్చర్ మీటింగ్ అండ్ జేసీ సమావేశాల్లో గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కూర్చుకునేది సార్. మార్పేరు కార్మికుల పిల్లల యొక్క పేర్లను మేము మార్పు చేస్తామని యాజమాన్యం ఒప్పందంతో గుర్తింపు సంఘంతో కమిటీ వేస్తామని యాజమాన్యం ఒప్పందం కూర్చుకున్నది సార్. ఈ ఒప్పందంలో